అన్ని వైపుల అభివృద్ధి కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడి వెనకబడింది. ఇప్పటికైనా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేదానికి ఒక పథకం ప్రకారం ఉండాలి. ఆ విధంగా కాకుండా ఈఎస్ఐ గవర్నమెంట్ హాస్పిటల్ కేంద్రం డబ్బులు పెడుతుంది, మనం ఏమీ పెట్టక్కర్లా. దాన్ని అమరావతికి తరలించడం అనేటువంటిది, అమరావతిలో మంగళగిరిలో ఆల్రెడీ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఇది ప్రాంతీయంగా వివక్షత అనేటువంటిది తీసుకొచ్చేటువంటి విషయం. ఆ విధంగా సరైనది కాదు. ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేయడం అవుతుంది. ఉత్తరాంధ్రలో ఐపీ ఇన్సూరెన్స్ పర్సన్స్ అత్యధిక మంది ఉన్నారు. ఈఎస్ఐ కార్మిక వర్గానికి అత్యంత ప్రయోజనకరమైంది, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వర్తిస్తుంది. ఇది విశాఖలోనే మెడికల్ కాలేజీ హాస్పిటల్ పక్కనే నిర్మించాలి, అక్కడ స్థలాలు ఉన్నాయి. అందుకని దీన్ని తరలించడం అనేటువంటిది కేంద్రీకరణ పద్ధతిలో ఉంది. కేంద్రీకరించి ఒకే పద్ధతిలో ఒకే చోట చేయడం వల్ల హైదరాబాద్ ఆ రకంగా హైదరాబాద్ నుంచి తరలి రావడం జరిగింది. హైదరాబాద్ ప్రజానీకం బయటికి నెట్టేయడం జరిగింది. మళ్ళీ అట్లాంటి కేంద్రీకరణ పద్ధతులు విధానాలు రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే శీలానగర్లో మెడికల్ కాలేజీని కూడా ఈఎస్ఐ ఆధ్వర్యంలో నిర్మించాలని సిఐటి డిమాండ్ చేస్తుంది.